అని చెప్పాలి. అండర్ వేరియస్ ప్రాబ్లమ్స్, అది ఇట్ మే బి రిలేటెడ్ టు ఏ కమ్యూనిటీ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ ఇండివిజువల్ ఆర్ ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య ద్వేషంతో, ఇది అస్సలు ఈ బ్యాచ్ లో ఉన్నటువంటి ఇంజనీర్లకి జీవితంలో దాని దరిదాపులకు రాదు. ఒక ఉద్యోగం ఉంది, మీరు 10 మంది పోటీ చేస్తున్నారు, ఎవడో ఒకడు పోనీ వాడు రాకుండా ఉండాలన్నది. ఇది ఇంజనీరింగ్ లో చాలా ఎక్కువ జరుగుతుంది. అతనికి ప్రమోషన్ వస్తుంది, క్షమించండి నేను వాస్తవాలు మాట్లాడతాను, మీరు యూ విల్ షూర్లీ అప్రిషియేట్, బికాస్ చాలా చూశారు మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో. ఎక్కడ అతనికి ప్రమోషన్ వస్తుందో ముందే అతని మీద పెటిషన్లు పెట్టడం, లేనివి చెప్పటం, వీలైతే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద అసాసినేషన్, బురద చల్లటాలు లాంటివి. లెట్స్ నాట్ డు ఇట్. ఫినిష్. ఈ రోజు we will take a resolution that in this batch of engineers we will not talk ill about anybody. Appearance, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, because there is the respect that you get as a government officer fully depends on the clothes that you wear. That is simple. ఇంతకన్నా నేనే చెప్పచ్చు. పూలు రంగులు రంగులు. నేను మొన్న ఎప్పుడో స్కూల్కి వెళ్ళాను, టీచర్ని చూశాను, ఎంత ఎబ్బెట్టుగా అసహ్యంగా ఉన్నాడంటే, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, టక్ చేసినాడు. ఈ మధ్య కాలంలో ఆ టక్కుకు అర్థం లేదండి అసలు. బెల్ట్ ఏమన్నారు, లో వేస్ట్, అది గట్టిగా వాడిని తంతే ఊడిపోతున్నాయి. ఇక్కడెక్కడ ఉంటుందండి. ఐ జస్ట్ డోంట్ నో వై దీస్ ఫెలోస్ పుట్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ ప్యాంట్స్. ఇక్కడ ఉందండి ప్యాంట్. వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్ టు యువర్ లిటిల్ ఫెలోస్ అండి? ఏ పిల్లవాడినన్నా చూడండి, అమ్మాయిని అయితే మరి అడగండి మీరు, ఏమమ్మా పెద్ద అయితే ఏమవుతావు? టీచర్ అవుతాను సార్. అర్థందా? మీరు కూడా అడుగుతారు, అమ్మాయి ఏమవుతావు? టీచర్ అవుతాను, డాక్టర్ అవుతాను, కలెక్టర్ అవుతాను అంటారా లేదా పిల్లోళ్ళు? అంతా మనం గౌరవం పెట్టుకున్నటువంటి వ్యక్తులు. అండ్ ఐ వాజ్ సో షాక్డ్. అండ్ ఈ షర్ట్ అయితే ఇక్కడెక్కడో ఇంత టైట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. అంత మునుపు ఎవరో ఒక్కొక్క సినిమాలో మనం ఇచ్చే జీతాలతో బతికే సినిమా హీరోలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వేసుకొని ఉంటారు, దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. అండ్ యూ డోంట్ గెట్ రెస్పెక్ట్ ఫర్ ది ఇండివిజువల్. ఫస్ట్ వీ మస్ట్ డిసైడ్ దట్ పైజమా జుబ్బా వేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇంజనీర్గా మీరు పైజమా జుబ్బా వేసుకోండి, నేను వేసుకొని వస్తాను నా ఆఫీస్కి. It should be decent. Next, clothing, hygiene, manners, dress appropriately, personal hygiene. Next, attitude. Then we will చెప్పాలి నేను, టైం లేదు, we will not talk about it, but attitude is what keeps you going. If your energy that you have, your commitment is the fuel, attitude is the ignition. అది స్టార్ట్ అయితేనే కదా ఫ్యూయల్ ఉంది ప్రయాణం. విన్నింగ్ ఎంప్లాయీకి ఉండాల్సింది ఏంటి? ట్రైట్స్, గుడ్ యాటిట్యూడ్, లిజన్ టు సజెషన్స్. అదే మన మధ్య చెప్పాను చూడండి, చెవు ఇటు పెట్టి బీ పాజిటివ్. సగం బాటిల్ ఖాళీ ఉంది అనొద్దండి, సగం బాటిల్ ఇంకా నిండి ఉంది. మేబీ విత్ ఎయిర్, దట్ ఈస్ ద థర్డ్ డైమెన్షన్. అది నేను దాని గురించి మాట్లాడి, సగం గ్లాసు ఇంకా సగం గ్లాసు నీళ్ళు ఉంది, పాజిటివ్. If you make a mistake, admit it. Next, productivity. చాలా మాట్లాడాం దాని గురించి. Next, quality and timeliness are always rewarded. Cooperation is the key to productivity. Alone, there is nothing that you can achieve. There is an association for all of you, Assistant Engineers Association is ఉంటుంది, Executive Engineer. అందులో మళ్ళీ డిప్లొమాకు ఒక అసోసియేషన్, బీటెక్కి ఒక అసోసియేషన్, అవునా కదా, డిగ్రీకి ఒక అసోసియేషన్. So, but an association తప్పు అనడం లేదు, but let that association support. When you are right, somebody else is incorrect, forcing you to do bad works. మీ డెప్యూటీ కావచ్చు, ఆయన దగ్గరికి వచ్చి మీ అసోసియేషన్ వాళ్ళు, సార్ మీరు ఈ మాట అన్నారంట, మంచిది కాదు, మా పిల్లవాడు చేయండి. He doesn't want to do that kind of mistake, please don't insist. చెప్పండి. Extras without being asked. అదంటే కాదు, ఇంకేదైనా గ్రామంలో అవసరం ఉంది, మొక్కలు నాటాలా మీకు అనిపించింది, చెరువులో పొడికి తీయాలా అని అనిపించింది, జనాన్ని పిలిచి నేను ఉంటాను, నిలబడతాను, ప్లీజ్ ఎన్ఆర్ఈ చేసుకుని ఈ పని చేస్తాను. మొక్కలు నాటాలి,
వర్షాలు వచ్చినాయి, నర్సరీలో మొక్కలు ఉన్నాయి, అడిగితే ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జనంతో పాటు ఆ పని చేయిద్దాం. పనిచేసినటువంటి గ్రామం ఎంజీజీ నాయుడు లాగా వెళ్ళిపోయినా సరే ఎంజీజీ నాయుడు మస్తు ఇవ్వబడింది. ఏపు చెట్లు ఉంటాయి అసలు విజయనగరంలో, పార్వతీపురంలో, నాట్ పార్వతీపురం. దట్ బాయ్ ఈస్ నౌ ఇన్ పార్వతీపురం. నో, సీతంపేటలో ఉన్నాడు ఇప్పుడు. పనిచేసింది పార్వతీపురం. When I was the POITD పార్వతీపురం. People should remember. ఇప్పుడు టేకు గార్డెన్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, టేక్ ఫారెస్ట్ ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, అవన్నీ ఇంజనీరింగ్ లో మీకు చాలా చెప్పుంటారు. మీకున్న నాలెడ్జ్ లో మీరు రిటైర్ అయ్యేదాకా ఉపయోగించబోయేటువంటిది కేవలం 10% కూడా ఉండదు. మీకు 4 ప్రమోషన్లు రావచ్చు, 5 ప్రమోషన్లు రావచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో మీరు ఏమైతే నేర్చుకున్నారో అందులో 10% కూడా మీరు వాడరు. అలాంటప్పుడు మనం ఎంత మంచి పని చేయాలండి, ఎంత క్వాలిటీ పని చేయాలండి. నెక్స్ట్, make an effort to improve, learn ways to better yourself. Continuous learning, continuous. Time management, utilize time and resources to get the most out of both. Next, time and resource నుంచి written, verbal, visual communication. చాలా బాగా రాయగలగాలి, మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఎందుకో ఇంజనీర్లకి, డాక్టర్లకి ఎక్కువ మందికి హ్యాండ్ రైటింగ్ బాగోదు. That's also beautiful. Yes. Good. I like that explanation. Written communication, verbal communication. Impressive గా ఉండాలి. పోస్ట్ లంచ్ సెషన్ లో ఎవరైనా లెక్చరర్ వచ్చినా సరే కళ్ళు మూతలు పడకూడదు. అట్లా ఉండాలి కమ్యూనికేషన్ కదా. మంచి భోజనం పెడతారు అనుకుంటాను అపార్ట్ మీకు. I'm sure they will give in line with the apart traditions, they will give you good food. భోజనం తర్వాత మధ్యాహ్నం నిద్రపోతే సెషన్ లో మీ తప్పు కాదండి, మాట్లాడేవాడి తప్పు. భోజనం తప్పు కూడా ఇక్కడ మాట్లాడేవాడి తప్పండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్. యూ మస్ట్ లెర్న్ రిటన్, వెర్బల్ అండ్ విజువల్. మర్చిపోతారా గూస్ ఎగిరిన కథ? మర్చిపోతారా? ఇవి క్రాబ్స్ మర్చిపోగలరా మీరు? మొదటి కథ నేను చెప్పింది మర్చిపోతారా మీరు? హెడ్ మాస్టర్ సర్కస్. నెక్స్ట్, దట్ ఈస్ విజువల్. ఎవరి మాటలు బొమ్మలో వాడు నిజమైన కవి. ఎవడి బొమ్మలు మాట్లాడతాయో వాడు నిజమైన పెయింటర్. బొమ్మలు మాట్లాడాలి, మాటలు బొమ్మల్లాగా కనిపించాలి. దట్ ఈస్ కమ్యూనికేషన్. నెక్స్ట్, ఇది చూడండి, ఫన్నీ కమ్యూనికేషన్. చిన్న చిత్రం ఉంది చూడండి. లైట్ ఆఫ్ చేయమని. రోకో, ఏమడిగింది పోయి? అయ్యా నీ దగ్గర ఒక లిస్ట్ ఉందంట, ఏ జంతువులు నువ్వు తినాలని. అవును ఉంది. నేనున్నాను ఆ లిస్ట్ లో. ఉన్నావు, తినేసింది. ఇద్దరిని అట్లా తినేది. చాలా మంది కూడా తినేది. ఇది చూడండి, ఇది మామూలుగానే మన తెలుగు కథల్లో కూడా కుందేలు తెలివి ఎక్కువ ఇదేం మాట్లాడుతుంది చూడండి. చాలా పెద్ద లిస్ట్ ఉంది. నన్ను తీసేస్తావా, నీకు వేరే సహాయపడతాను నేను. ఇంకో విధంగా ఉపయోగపడవచ్చు నేను. నన్ను తీసే ప్రస్తుతానికి నెక్స్ట్ వాడు ఉన్నాడు కదా ఇంకొకడు, వాడిని తిను.
So the way you put it to the person across is important. Confidence కూడా చూడు, హే బేర్ అని పోయింది అది వెళ్ళేటప్పుడే కదా, మిగతా వాళ్ళంతా బేర్ సార్ పోయింది, ఇది హే బేర్ am I on your list, can you take it out, take my name out from the list, things like that. Cooperation, working together to achieve more. Next, follow company rules and policies. మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ సిస్టమాటిక్ గా సింపుల్ గా, there is no question. Your company అంటే you consider government rules and GOs. Get along with co-workers. ఎంతమంది మనతో పనిచేస్తారో అందరితో మంచి అనిపించుకోండి. రేపు మిమ్మల్ని జనంతో ప్రజలతో మంచి అనిపించుకోండి. రేపు మిమ్మల్ని అనవసరంగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం ధర్నా చేయగలగాలి. అప్రిషియేట్ ప్రివిలేజెస్ అండ్ డోంట్ అబ్యూస్ దెమ్. మీకు ఒక మోటార్ సైకిల్ ఇవ్వచ్చు, కార్ ఇవ్వచ్చు, లేదా వర్క్ జరిగే రోజున కార్ హైర్ చేసుకోండి అని అనవచ్చు. తీసుకోండి దాన్ని, ప్రివిలేజ్. ఇట్స్ ప్రివిలేజ్ టు టేక్ వెహికల్ అండ్ డోంట్ అబ్యూస్ దెమ్. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎగ్జాంపుల్ మీకు. నెక్స్ట్, రెస్పెక్ట్. నెక్స్ట్, సెన్సిటివ్ టు రేషియల్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్, వర్క్ హార్డ్, వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, క్యారీ అవుట్ ఆర్డర్స్. ఏదైతే మేము పై వాళ్ళు న్యాయంగా ఉన్నది చేయమంటే తప్పకుండా చేయాలి, అంతే. మరి అన్యాయంగా ఉన్నది చేయమంటే సారీ కూడా చెప్పాలి. యాక్సెప్ట్ అండ్ అక్నాలెడ్జ్ ఇన్ ఇండివిజువల్స్ టాలెంట్స్ అండ్ నాలెడ్జ్. నీ పక్క కొలీగ్ నీకన్నా నాలెడ్జబుల్ అయితే ఫస్ట్ ప్లీజ్ యాక్సెప్ట్. చాలా మందికి మనలో లేనట్టు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నాడో నీకన్నా నాలెడ్జబుల్ మ్యాన్ ఉంటే గౌరవించండి, తీసుకెళ్ళి. అరగన్స్ మాత్రం బీటెక్ అనే అరగన్స్. సెకండ్ 10 టెస్టమెంట్స్ ఉన్నాయి కదా మంది, అలాంటి దాంట్లో సెకండ్ టెస్టమెంట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్ జస్ట్ డోంట్ ఇల్ ట్రీట్ ఎనీబడి బికాస్ హి హస్ లెస్ క్వాలిఫికేషన్. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మేధావులు ఉన్నారు, కాదన్నారు, చాలా బాగా పనిచేసేవాళ్ళు. నెక్స్ట్, వై పీపుల్ లూజ్ దేర్ జాబ్స్. ఎందుకు మనం పోతాయి ఉద్యోగాలు, చాలా మందికి పోతాయి. ఇవన్నీ దే ఆర్ very true stories. I don't want to dwell on them, so we'll skip karke go to the last. నేను ఫలానా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, అపార్ట్లో నాకు ఒక 2 సంవత్సరాల పాటు ఇవ్వండి సార్, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా అమ్మ నాయన భార్యకు ఆరోగ్యం చాలా ఉంటాయి, నాకు నీళ్లు పడడం లేదు. మీరు చాలా మంది అప్లికేషన్ అట్లాగే పెడతారు కొద్ది రోజుల తర్వాత, ఈ ఊర్లో నాకు నీళ్లు పడలేదు. నీళ్లు పడకపోవడం ఈ వెదర్ నాకు పడలేదు, సముద్రపు గాలి నచ్చలేదు కాబట్టి నన్ను అక్కడక్కడ దూరంగా. అందరూ సముద్రానికి పోవాలని అనుకుంటే అలాంటిది చాలా వస్తూ ఉంటాయి. అల్టిమేట్లీ we are in the given circumstances the best to be put out at the, that's ultimate. Positive actions enti, correct your faults, move forward. తప్పు జరిగి ఉంటుంది, మనం చేయొచ్చు, బట్ వెంటనే ఒప్పుకోను, ఇగ్నోరెంట్ గా చేశాను, ఈ ఒక్కసారి క్షమించండి సార్, తప్పు లేదు, బాస్ దగ్గరికి వెళ్ళి అడగటం. డోంట్ రిపీట్ యువర్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్, థింక్ పాజిటివ్లీ అబౌట్ యువర్ నెక్స్ట్ జాబ్. ఇది కూడా ఎథికల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక భాగం. ఓ వ్యక్తిగా ఒక టేబుల్ చైర్ ఇచ్చినటువంటి ఓ సంస్థకి, ఓ గవర్నమెంట్ కి నేను ఒక విలువలు ఉన్నటువంటి వ్యక్తిగా చేయగలిగినటువంటి. నెక్స్ట్, బట్ వేర్ ఆర్ దోస్ పిక్చర్స్ దట్ ఐ వాంటెడ్? Those words I said, you know, కానిస్టేబుల్ మీద ఒక చిత్రం చూపిస్తాను, చాలా హృదయాన్ని హత్తుకుంటుంది, అది చూడాలి. Thank you.